రెనో డస్టర్ కాదు డస్టర్ లాంటిదే కానీ డస్టర్ అయితే కాదు. మారుతి జిమ్నీ కాదు. మహీంద్రా థార్ అంతకన్నా కాదు. మరి ఏ బండి అనుకుంటున్నారా? కంపెనీ కరెక్టే రెనో, కానీ రెనోకి సంబంధించి డస్టర్ కాదు, ఇంకేది కాదు. వన్ అండ్ ఓన్లీ రెనో కొత్త కాన్సెప్ట్ ఇది, బ్రిడ్జర్. చాలామంది దీన్ని 6 lakhs to 10 lakhs మధ్యలో వస్తుందంటున్నారు. కొంతమంది 8 lakhs to 10 lakhs లేకపోతే 8 to 12 lakhs వరకు వెళ్తుందంటున్నారు. ఏది రూమర్స్ అయినప్పటికీ మనం ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్లో రివీల్ చేద్దాము. ఇది పాసిబుల్ ఉంది, తక్కువకు వచ్చే ఛాన్స్ ఎందుకు అనేది కూడా ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. బై ద వే రెనో యొక్క కొత్త కాన్సెప్ట్ ఇది, బ్రిడ్జర్ అనమాట. వీళ్ళు ఇప్పటివరకు లాంచ్ చేసిన డస్టర్ గురించి ఇంకా అప్డేట్ అయితే రాలేదు. మేబీ ఇప్పుడు మార్చిలో వస్తుండొచ్చు ప్రైసెస్కి సంబంధించి. అది ఇంకా కరెక్ట్గా డెలివరీ చేస్తే బాగానే ఉంటుంది. కాకపోతే ఈ లోపే దీని పరంగా అప్డేట్ అయితే వచ్చింది రెనోకి సంబంధించి బ్రిడ్జర్. సో కొత్త కాన్సెప్ట్ ఇది. వీళ్ళు ఏంటంటే ఒక కొత్త రూట్ అయితే వీళ్ళు చూస్ చేసుకున్నారు. లైక్ మిడిల్ సెగ్మెంట్ గ్రూప్ అనమాట ఇది. ఎట్లా అంటే డైరెక్ట్గా మహీంద్రాకే కావచ్చు, లేకపోతే మారుతికే కావచ్చు, అట్లా దీన్ని డైరెక్ట్ రైవలరీగా చేసుకుంటుంది అనమాట. సో ఒక మిడిల్ కాన్సెప్ట్ అయితే ఇది చూస్ చేసుకుంది. లైక్ ఈ మిడిల్ టార్గెట్ అంటే మిడిల్ ఓరియంటెడ్ ఆడియన్స్ ఏదైతే ఉంటారో వాళ్ళని పర్టికులర్గా టార్గెట్ చేస్తుంది. బేసికల్లీ ఇది 4 meter సెగ్మెంట్స్కి సంబంధించి ఏదైతే బ్రీజానే కావచ్చు, నెక్సానే కావచ్చు, వెన్యూనే కావచ్చు, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. మన ఇండియన్ మార్కెట్కి సంబంధించి ఒక పల్స్ అయితే పట్టుకుందని చెప్పొచ్చు. ఇండియన్ మార్కెట్కి సంబంధించి కొంచెం ఇంజన్ అటు ఇటు ఉన్నా పర్వాలేదు, కానీ మంచి వెహికల్ కనుక క్లిక్ అయితే చాలా హిట్ అవుతుంది. దానికి బెస్ట్ వన్ అండ్ ఓన్లీ రీసెంట్ ఎగ్జాంపుల్ స్కోడాకి సంబంధించిన కైలాక్. అంతకుముందు సేల్స్ అస్సలు లేకుండే, కానీ ఇప్పుడు స్కోడా కుషాక్కి సంబంధించి పక్కన పెట్టేస్తే స్కోడా కైలాక్కే మంచి బూమ్ అయితే క్రియేట్ చేస్తుంది సేల్స్ పరంగా ఆ కంపెనీకి సంబంధించి. ఇప్పుడు ఏదైతే మనం రెనో కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే బ్రిడ్జర్కి సంబంధించి లైక్ జిమ్నీ లాగా ఇది సిమిలర్గా కనిపిస్తుంది. ఈవెన్ థార్ పోలికలు కూడా చాలా ఉన్నాయి అనమాట. సో ఇంతకుముందు చెప్పినట్టు ఒక న్యూ రూట్ అయితే ఇది చూస్ చేసుకుంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు 4 meter సెగ్మెంట్స్కి సంబంధించి బ్రీజానే కానీ, నెక్సానే కానీ, వెన్యూనే కానీ ఇట్లా ప్రాపర్ బాక్సీ లుక్ మీరు నోటీస్ చేయొచ్చు. ఒక ఎస్యూవీ స్టాన్స్ అయితే దీంట్లో ఉంది. సో ఎక్కడ కూడా మనం కళ్ళు తిప్పుకోకుండా చూసేలాగా కంపెనీ అటెన్షన్ అయితే గ్రాప్ చేయడంలో చాలా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. రెనోకి సంబంధించి ఫ్రంట్ చూడొచ్చు మీరు, ఇల్యూమినేటెడ్ పెద్ద రెనో బ్యాచింగ్తో అయితే మంచి లోగో అయితే వస్తుంది. అది ఇల్యూమినేట్ కావడం ఇంకా మంచి ఈ స్టాండ్స్ని మరింత పెంచడం కాదంటే సో మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్, ఈ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ కూడా సో డబుల్గా ఇచ్చినారు. అండ్ దట్టు కొంచెం లేయర్డ్గా బాక్సీ లుక్తో సో చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఈవెన్ ఫ్రంట్కి సంబంధించి ఎయిర్ ఇంటెక్స్ కూడా చాలా పెద్దగా లార్జ్గా ఇవ్వడం జరిగింది. అండ్ వీల్ ఆర్చ్ దాంతో పాటే మనకి అంటే వైడ్గా ఉంటుంది. ఈవెన్ దాంతో పాటే మనకి క్లాడింగ్ కూడా మీరు నోటీస్ చేసినట్టయితే పాత వెహికల్స్లో అసలు క్లాడింగ్ చాలా వరకు తక్కువ కనిపిస్తుంది అనమాట. 2010, 2015 ఆ మధ్య వరకు అసలు క్లాడింగే కనిపించకపోతుండే, చాలా రేదనమాట. పెద్ద బండ్లకి లైక్ ఎస్యూవీ మనం మాట్లాడుకుంటాం కదా, దానికి మాత్రమే వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్క బండికి ఈ క్లాడింగ్ అనేది కామన్ అయిపోయింది. వీళ్ళకి కూడా చాలా వరకు అడ్వాంటేజ్ అనమాట. ఆ షీట్ మెటల్ అనేది తక్కువ చేసి దానికి క్లాడింగ్ అనే ఒక పేరు ఇచ్చేసి అదంతా కూడా వైడ్గా చేసేస్తున్నది అనమాట. అది కూడా కొంచెం బచత్ అని చెప్పుకోవచ్చు. లైక్ మనకి ఏదైతే ఎక్స్పెన్సెస్ అంటే కొంచెం ప్రైజింగ్ కొంచెం తక్కువ చేయడం అని చెప్పుకోవచ్చు అనమాట. సో క్లాడింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి రూఫ్ సెల్స్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు, చాలా వరకు అపీలింగ్గా ఉంది. కొంచెం మనకి రూఫ్ సెల్స్ అనేవి గ్లాసీ బ్లాక్ ఫినిష్తో అయితే కనిపిస్తుంది. మరి డీటెయిల్గా మనం నోటీస్ అయితే చేయలేకపోతున్నాము, కానీ బాగానే ఉంది. ఒక ప్రాపర్ స్టాండ్స్ అయితే రూఫ్ సెల్స్ అయితే ఇస్తుంది మనకి. అలైస్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. ఇవి మేబీ 17 inch వరకు ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఈ అలై వీల్స్కి సంబంధించి. అండ్ రియర్లో మనం నోటీస్ చేసినట్టయితే మౌంటెడ్ స్పేర్ వీల్ లైక్ థార్కి సంబంధించి ఏదైతే ఉంటుందో సేమ్ అదేవిధంగా ఇందులో కూడా మనకి మౌంటెడ్ స్పేర్ వీల్ రియర్లో మీరు ఆ నోటీస్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది ప్రైజ్ కానీ ఇంజన్ కానీ. ఈ రెండు కనుక ప్రాపర్గా బండికి లేకపోతే ఎంత మంచిగా ఉన్నా బండి వేస్ట్ అనే చెప్పొచ్చు. సో ఇక్కడ మనం ఇంజన్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఓవరాల్ అంటే ఇంజన్కి ముందు మనం ఇంతకుముందు మాట్లాడుకున్న అన్నీ కూడా లైక్ ఈ ఎస్యూవీ స్టాండ్స్ అనేవి చాలా బాగుంది. ఈవెన్ మనకి వీల్ బేస్ కూడా మంచిగానే 200 అబోనే మనకి వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇది ఓవరాల్గా సంబంధించి. అండ్ ఇప్పుడు మనం ప్రైజెస్ గురించి ఎందుకు తక్కువ వచ్చే ఛాన్స్ ఉందని మనం మాట్లాడుకున్నట్టయితే ఈ కాన్సెప్ట్ అనేది మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు ఈ బండి అనేది తయారు చేసేది ఇండియాలోనే తయారు చేసి ఇక్కడనే సెల్ చేసిన తర్వాత మనకి వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తామని అయితే
కంపెనీ అయితే చెప్తుంది అనమాట. ఇది చాలా గుడ్ డిసిషన్ రెనో తరఫు నుంచి, ఎందుకంటే కొంచెం మనకి చీపర్గా పడుతుంది, ఇది కొంచెం కాస్ట్ అయితే మనకి తగ్గుతుంది ఇక్కడనే దీని మ్యానుఫ్యాక్చరింగ్ అదంతా చేయడం వల్ల. అందుకే వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఏదైతే ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడుకున్నామో చాలా మంది రూమర్స్ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో 6 to 10 లేకపోతే 8 to 10, 8 to 12 వరకు వెళ్తుందండి. సో ఇది చాలా జస్టిఫైబుల్ ప్రైస్ అనమాట, ఎందుకంటే ఇక్కడనే తయారవుతుంది కాబట్టి మనకి మేజర్ అడ్వాంటేజ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే ఇప్పటివరకు ఏదైనా ఇంతమంది చెప్పినట్టు డస్టర్కి సంబంధించి కూడా చాలా వరకు అప్డేట్స్ ఇవ్వాలి, దాని యొక్క డెలివరీస్ కూడా ప్లాన్ చేయాలి. సో మీన్వైల్ ఇది వచ్చేసింది. కంపేర్ టు వేరే కంపెనీస్కి మాట్లాడుకున్నట్టయితే రెనో నెట్వర్క్ అనేది చాలా వరకు తక్కువగానే ఉంది. కాకపోతే ఈ కాన్సెప్ట్ ఇక్కడనే తయారు చేస్తున్నదని కాన్సెప్ట్ తీస్తున్నది కాబట్టి లోకల్ మేడ్ అయిపోతుంది. సో దట్ మళ్ళీ మనకి ఆఫ్టర్ సేల్ అనేవి సో చాలా వరకు వీళ్ళ నెట్వర్క్ కూడా ఓపెన్ చేస్తే బెస్ట్, బాగా అంటే కొంచెం రెనో అనేది వేరే కంపెనీస్తో పోటీ పడే ఛాన్స్ ఉంటుంది. సో బెస్ట్ ఇన్ సర్వీస్ ఇచ్చే ఛాన్స్ ఇంకా చాలా ముందు ఉంటుందన్నమాట. ఇంజన్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇప్పటివరకు రెనో ఏదో 1.5 లీటరే కానీ 1.2 లీటర్ కానీ ఇంజన్ ప్రాపర్ ఇంజన్ లేదనమాట. కాకపోతే 1 లీటర్ ఉంది. ఇది మళ్ళీ జీడీఐ ఇంజన్ అంటే కాదు, ఎంపీఎఫ్ఐ ఇంజన్ మాత్రమే. ఇది పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలైతే కంపేర్ టు జీడీఐ ఇంజన్ ఎంపీఎఫ్ఐ ఇంజన్ అనేది కొంచెం లో పర్ఫార్మ్ అయితే చేస్తుంది అనమాట. జీడీఐ ఇంజన్ మీరు చూడొచ్చు, వెన్యూనే కావచ్చు, ఈవెన్ మహీంద్రాలోనే కావచ్చు, ఇట్లా వాళ్ళ దగ్గర బాగుంటుంది. సో దట్ ఇది ఎంపీఎఫ్ఐ ఇంజన్ అనేది కొంచెం మనకి పర్ఫార్మెన్స్ వైజ్గా తక్కువగానే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ప్రైజ్కి సంబంధించి ఇది కూడా ఒక రీజన్, ప్రైస్ అనేది కొంచెం చీప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ ఇంజన్కి సంబంధించి ఏదైతే జీడీఐ ఇంజన్ లేకపోవడం అనేది. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఒక 8 lakhs మనం యావరేజ్గా వేసుకున్న ఎక్స్షోది మనకి ఆన్ రోడ్ ఒక 9.5 లోపట్నే వచ్చేస్తుంది అనమాట. సో ఇది కూడా బెస్ట్ అనే చెప్పొచ్చు. రిజల్ట్ అంటే వచ్చిన తర్వాత మనం సిమిలర్గా మనం ఈవెన్ జిమ్నీతో కంపేర్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఈ బండికి సంబంధించి. ఇంతకుముందు చెప్పినట్టు వీడియో స్టార్టింగ్లో ఆ మిడిల్ రేంజ్ సెగ్మెంట్ ఏదైతే బయర్స్ ఉన్నదో వాళ్ళకి డైరెక్ట్ టార్గెట్ అనమాట. సో మనం జిమ్నీతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా బెస్ట్గా ఉంటుంది బండి. లాంచ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మేబీ 2026 ఎండింగ్ వరకే రావచ్చు, లేకపోతే 2027 స్టార్టింగ్ న్యూ ఇయర్కి ప్లాన్ చేస్తుండొచ్చు. సో అది ప్రెడిక్షన్ మాత్రమే. ఆల్మోస్ట్ కొంచెం ఇది చాలా వరకు డిలే అనే చెప్పొచ్చు, ఒక 1 year వరకు. సో వెయిటింగ్ పీరియడ్ చాలా లాంగ్ ఉంది కాబట్టి ఆగడంలో అంత యూజ్ ఉండదని నేను అనుకుంటున్నాను. సో ఇంతవరకు ఆగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కనుక మీరు ప్లాన్ చేసి వెహికల్ వచ్చిన తర్వాత చూసి మళ్ళీ మీరు ఎక్స్పెక్టేషన్కి రీచ్ కాకపోతే మళ్ళీ మీరు డిసప్పాయింట్ అయిపోయి అట్లా కాదు. ఒకవేళ మీకు నిజంగా టైం ఉంటే 1.5 years అప్పుడు ఆగొచ్చు. మీన్వైల్ ఈ ఇయర్లోనే మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మీకు రిక్వైర్మెంట్ ఉందంటే వేరే వెహికల్స్కి అయితే మీరు కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. దీనికోసం ఆగేంత అంత వర్తేం నాకు అనిపిస్తలేదు. ఎందుకు అంటే మీకు కొంచెం నచ్చింది ఈ బండి పైనే పర్టికులర్గా ఇంట్రెస్టెడ్ ఉంది, లేకపోతే రెనోకి సంబంధించి ప్రైజింగ్కి సంబంధించి అట్లా మీరు ఆగొచ్చు అనమాట. ఎందుకంటే మన ఇంజన్ కూడా క్లారిటీ లేదు కాబట్టి మళ్ళీ పర్ఫార్మెన్స్లో కూడా కొంచెం తక్కువ అయితే మళ్ళీ మీదే డిసప్పాయింట్ అయితే అవుతుంది అనమాట. పెద్దగా మనం నెక్స్ట్ ఇయర్ వరకు ఆగి ఎక్స్పెక్టేషన్ రీచ్ అయి కొనేంత బండి అయితే ఇది కాదు. సో మేజర్గా మనం టర్బో పెట్రోల్ ఇంజన్కి సంబంధించి కూడా చాలా వరకు రెనోకి సంబంధించి వర్క్ అయితే నడుస్తుంది దానిపైన. సో ఇది ఓవరాల్గా రెనోకి సంబంధించి బ్రిడ్జర్ రీసెంట్ అంటే లేటెస్ట్గా మనం ఏదైతే డస్టర్ గురించి కూడా మాట్లాడుకున్నాం దానిపైన కూడా అప్డేట్ ఖచ్చితంగా ఇస్తాను. ఇది ఇవాల్టి వీడియో. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.